హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెను పాలకూరనండి. పాలకూర శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగాన కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుని ఇలా చిటపట్లాడిన తర్వాత 4 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అదే మనం చికెన్ ఎలా వండుకుంటామో అలాగే, కాకపోతే కొంచెం దీంట్లో మనము పాలకూర వేస్తున్నాం అంతే. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రైని బట్టి మనకి కర్రీ టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇందులో ముందు బిర్యానీ సరుకులు మర్చిపోయాను అనమాట. ఇప్పుడు బిర్యానీ సరుకులు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే. ఇందులో వేసుకుని ముందు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే బెటర్, కాకపోతే నేను మర్చిపోయాను, అందుకని మళ్ళీ పైన వేసాను అనమాట. వేసి ఒకసారి కలుపుకుంటే ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్రై అవుతాయి కదా, స్మెల్ అది బాగా వస్తుంది. ఇక చికెన్ అండి, చికెన్ 1 కిలో అనమాట. ఇక పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కున్నా. కడిగిన తర్వాత ఈ చికెన్ ఇందులో వేసుకుంటే కొద్దిగా మనకి బాగుంటుంది, మంచిగా కుక్ అవుతూ ఉంటుంది అనమాట. ఈలోపు వాటర్ అంతా ఇంకిపోయి, మనం ఎప్పుడు కూడా చికెన్ వేసిన వెంటనే తిప్పేయకూడదు, కొంచెం సేపు అలా ఉంచితే బాగుంటుంది కదా. ఇదిగోండి, కొంచెం వాటర్ అది కొంచెం డ్రై అవుతూ వచ్చింది. ఈ విధంగా కలుపుకుంటా దీంట్లో ఇప్పుడు మనము ఒకటి వెనకాల ఒకటి యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెంసేపు కలుపుకొని మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న లేని నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనం చికెన్ వాటర్ కింద ఉంటే నీసు వాసన వస్తుంది అనమాట. అలా లేకుండా ముందుగా ఇలాగ మనం అల్లం వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఏమన్నా చూసారా వాటర్ ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ మనకి ఎంత కావాలో అంతా ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. అత్తమాట మనం వేసి తిప్పి చేయవసరం లేకోకుండా ఇలా కలుపుకొని కొంచెం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే ఇంకా లోపల ఉన్న వాటర్ అంతా మొత్తం ఇంకిపోతుంది. బాగా దగ్గరకు వచ్చేదాకా మనం అలా కలుపుకుంటూ ఉంటే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇందులో ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసేసుకోవచ్చు. ఇక ఈ విధంగా వాటర్ ఇంకా ఉన్న వాటర్ కూడా బయటికి వచ్చేసింది చూడండి. ఎందుకంటే ఇది ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి చికెను, అందుకని అన్ని వాటర్ వచ్చినాయి. ఇది వచ్చేసి పాలకూర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది దీంట్లోకి వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మొత్తం మగ్గిపోతుంది. మనం దాన్ని ఇంకేం చేయవసరం లేదు, ఒకసారి మూత పెడితే మొత్తం మగ్గిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. నేను ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు ఎలా ఉంటుందా ఏంటనేది చేశాను అనమాట, ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మూత పెట్టుకుని ఇదిగోండి తీసేటప్పటికి ఇంక ఈ విధంగా వచ్చింది. వాటర్ చూసారా, ఇంకా వాటర్ అయ్యే అవసరం లేదు, లైట్గా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సారి విధంగా కలుపుకుని దీంట్లో ఇప్పుడు అసలైన యాడ్ చేయాలి. ఇప్పుడు పసుపు కొద్దిగా, పసుపు కారం అన్నీ ఇంకా ఒకటి వెనకాల ఒకటి యాడ్ చేసేసుకుంటామే. మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను. ధనియాల పొడి వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుందండి. మనం ఎక్కువ ధనియాల పొడి ఎక్కువ వేసుకోవచ్చు, వేసుకుంటే కర్రీ గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. మసాలాలన్నీ యాడ్ చేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టి తీస్తా. ఓ చేతితో పట్టుకుని వీడియో తీత ఓ చేతితో కలుపుతాం కదా, అందుకని కొంచెం అటు ఇటు ఊగుతుంది. పక్కన రైస్ పెట్టామన్నమాట, పైన పక్కన ఉడుగుతుంది రైసు. దీంట్లో కొంచెం కారం వేసేసుకుంటే కూర ఇంకా మనకి దగ్గరలోకి వచ్చేసినట్టే, సగం అయిపోయినట్టు. ఇంకా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం, కొంచెం 2 స్పూన్లు వేసాము. ఇక్కడ కారం మనకు తెలియదేముంది, కారం తక్కువ ఉంటుంది కదా. ఒకసారి వేసుకుని కలిపేసుకున్నా. బాగా కలుపుకుంటే ఇంకా ఉన్న వాటర్ లేని వాటర్ పీల్చుకుని చక్కగా ముక్కకే కారం పడుతుంది అనమాట. ఎప్పుడన్నా మీరు వండారా ఇలాగా పాలకూర చికెను? వండితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట.
ఇదిగోండి వాటర్ వేయకోకుండా వాటర్ చూసారు ఎన్ని వాటర్ వస్తున్నాయి ఇంకాను తిప్పిపోతే ఇంకా తిప్పుతున్నాను వాటర్కే. ఓ పక్కనేమో అక్కడ పక్కన స్టవ్ ఉంది కదా పక్కన మాడిపోతుంది. ఇక్కడ మూకుడు ఇది కొంచెం వెడల్పుగా ఉందనేసి తీసుకుంటున్నా కలుపుకుంటాక వీలుగా ఉంటుందని. ఇదిగోండి లైట్గా వేసాను లైట్గా వాటర్ వేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత మూత పెట్టేసిన ఒకసారి కలుపుకొని అది పక్కన మాడిపోతుందని ఇంకా అత్తమాట కొంచెం తిప్పుతూ ఉంటున్నాను అనమాట. అడుగంటే అవుతుంది. మ్యాక్సిమం ఎక్కువ తిప్పిందే ఉన్నది ఎక్కువ ఉన్నట్టుంది కర్రీ మొత్తం మీద. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను. గరం మసాలా కూడా వేసి ఒకసారి అటు ఇటు కదిపేసామంటే సరిపోతుంది. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అబ్బా ఏముందో తెలుసా టేస్ట్ అదిరిపోయింది. మామూలుగా లేదు టేస్ట్ అయితే నెంబర్ 1. ఎవరికన్నా కావాలంటే రండి మా ఇంటికి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.